హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఈ రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి ఇది వేసుకొని కలుపుకొని తినేసామంటే అంటే చాలా టేస్టీగా ఉంటుంది. లేట్ చేయకుండా తయారీ విధానాన్ని అయితే చూసేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకొని కడాయి కొద్దిగా వేడైన తర్వాత ఒక 3 టీ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆ తర్వాత అర టీ స్పూన్ వరకు ఆవాలు, అర టీ స్పూన్ వరకు జీలకర్ర, అర టీ స్పూన్ వరకు శనగపప్పు, అర టీ స్పూన్ వరకు మినప్పప్పు వేసుకోండి. ఏ వంట చేసినా చాలా టేస్టీగా రావాలంటే ఎక్కువగా లో టు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసామంటే ఏ వంట అయినా చాలా టేస్టీగా వస్తుంది. హై ఫ్లేమ్ లో పెట్టేసి త్వరగా చేసేయాలనుకుంటాం కానీ టేస్ట్ అయితే మాత్రం అంత టేస్టీగా రాదు. నెక్స్ట్ పచ్చిమిర్చి వచ్చేసి ఒక 3 వరకు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. నేనైతే ఒక 2 ముక్కలు చేసి అయితే డైరెక్ట్ వేసేసాను. ఆ తర్వాత మీడియం సైజ్ ఆనియన్ ఒకటి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్ చిన్నగా కట్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, నీట్గా వేగుతాయి. ఆనియన్ వేగడానికి చిన్న ట్రిక్ అయితే ఉందండి. అంటే వేగంగా ఆనియన్స్ వేగాలి అంటే కొద్దిగా సాల్ట్ని వేసుకున్నామంటే ఆనియన్స్ అనేవి ఈవెన్గా మొత్తం నీట్గా వేగుతాయి, వేగంగా వేగుతాయి. అలాగే నేను ఈ తాలింపు పెట్టేటప్పుడే పసుపును కూడా వేసుకుంటాను. పావు టీ స్పూన్ వరకు పసుపు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని ఇప్పుడే వేసేస్తాను. ఇలా ముందు వేసుకోవడం వల్ల ఆనియన్స్ ఈవెన్గా వేగుతాయి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మూతను పెట్టి మీడియం టు లో ఫ్లేమ్లో ఆనియన్స్ ఈవెన్గా వేయించుకోండి. ఇవి వేయించినప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి వేయించుకున్నాను. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయ్యింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించిన తర్వాత టమాటోని ప్యూరీ చేసి అయితే వేసుకోండి. ఒక 3 నుండి 4 టమాటోలు మిక్సీ పట్టి ఈ విధంగా పేస్ట్లా చేసుకొని వేసుకోండి. ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు కానీ గ్రేవీ అనేది మనకి నీట్గా రాదు. ఇలా ప్యూరీ వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది చాలా నీట్గా వస్తుంది. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ టర్న్ చేసుకొని ఈ టమాటా ప్యూరీ నీట్గా మనకి వేగినంత వరకు వేయించుకోండి. ఈ టమాటా ప్యూరీ అయ్యేలోగా మనం ఇక్కడ ఆమ్లెట్స్ అయితే వేసుకుందాము. ఆమ్లెట్ వేసుకోవడం కోసం కడాయిని పెట్టి కొద్దిగా ఆయిల్ని వేసి ఎగ్స్ ఎన్ని కావాలో అన్ని ఎగ్స్ని అయితే తీసుకోండి. నేను ఇక్కడ 4 ఎగ్స్ని అయితే తీసుకుంటున్నాను. 4 ఆమ్లెట్స్ అయితే వేసుకున్నాను. ఈ విధంగా ముందు ఎగ్ని పగలగొట్టుకున్న తర్వాత వీటిపైన కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి, ఇంకా ఏ మసాలాలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇవే నేను యాడ్ చేసుకుంటున్నాను. మీకు స్పైసీనెస్ ఎక్కువగా కావాలి అంటే గరం మసాలా కొద్దిగా వీటిపైన వేసుకోవచ్చు. లేదు హెల్తీగా కావాలి, స్పైసీ తక్కువ ఉండాలి అనుకుంటే ధనియాల పొడి సరిపోతుంది. ఇలా అన్ని వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఈ ఆమ్లెట్ని అయితే వేసుకోండి. ఇలానే 4 ఆమ్లెట్ని కూడా వేసుకోండి. ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకోటి సైడ్ టర్న్ చేసుకొని కొద్దిసేపు వేయించుకుంటే ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది. చాలా వేగంగా త్వరగా ఈ ఆమ్లెట్స్ని వేసేయచ్చు, అప్పటికప్పుడు వేసుకుంటాం కాబట్టి. ఇలా 4 ఆమ్లెట్లని వేసుకోండి. ఇలా రెడీ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం టమాటా ప్యూరీని అయితే చూద్దాము. టమాటా ప్యూరీ నుండి ఆయిల్ అయితే సెపరేట్ అవుతుంది, చూసారు కదా. ఇలా ఆయిల్ సెపరేట్ అయిందంటే టమాటా ప్యూరీ అనేది కరెక్ట్గా వేగినట్టు. ఈ విధంగా టమాటా ప్యూరీ వేగిన తర్వాత ఇందులోనే కారం, అలాగే సాల్ట్ టేస్ట్ చూసుకొని సాల్ట్ సాలకపోతే సాల్ట్, ధనియాల పొడిని వేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఏవైనా స్పైసెస్ అంటే ఏవైనా మసాలాలు యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు. గరం మసాలా అని, జీరా పౌడర్ అని, లేదంటే ఎగ్ మసాలా ఉంటుంది కదా, ఎగ్ కర్రీ మసాలా, అది ఏదైనా సరే మసాలాస్ అన్ని ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి. నేను మసాలా ఏమీ యాడ్ చేయను. మా హస్బెండ్కి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది కాబట్టి చాలా తక్కువ, అంటే ఒక ధనియాల పొడి మాత్రమే వేస్తాను, మసాలా ఏమీ వేయను. ఇలా వేసుకొని ఒక 2 మినిట్స్ వేయించిన తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని అయితే వేసుకోండి. మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు, నీరులా అయిపోతుంది. కొద్దిగా తక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే గ్రేవీ అనేది మనకి కన్సిస్టెన్సీ అనేది చాలా నీట్గా వస్తుంది, కలుపుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు వీటిని కుక్ చేసుకోండి. అంటే గ్రేవీలో వాటర్ వేసాం కదా, ఇది మనకి కొద్దిగా కుక్ అయితే తర్వాత ఆమ్లెట్స్ని ఇందులో వేసి ఉడికించుకోవాలి.
ఇది కొద్దిగా మనకి తెరలాలి, పైకి వాటర్ తెరులుతూ ఉంటే సరిపోతుంది. మూతను పెట్టి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్నామంటే వేగంగానే తెరిలిపోతుంది. ఈ టైంలో హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. చూసారా, ఈ విధంగా పైకి మనకి తెరులుతూ ఉండేటప్పుడు రెడీ చేసి పెట్టుకుని పక్కన ఆమ్లెట్స్ ఉన్నాయి కదా, ఆమ్లెట్స్ని వేసుకోండి. మీరు ఈ ఆమ్లెట్స్ని ఇలానే వేసుకోవచ్చు, లేదు అంటే 2 ముక్కలుగా చేసి కూడా వేసుకోవచ్చండి. నేనైతే డైరెక్ట్ ఆమ్లెట్స్ని ఇలానే వేసి కుక్ చేసుకుంటున్నాను. ఇలా ఆమ్లెట్స్ వేసిన తర్వాత లో ఫ్లేమ్ టర్న్ చేసి ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసి మీ దగ్గర కొత్తిమీర ఉంటే చివరిగా కొత్తిమీర వేసుకుంటే అంతేనండి, ఎంత టేస్టీగా మనకి ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి ఇది కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుంది అనిపిస్తుందో వాళ్ళకి తప్పకుండా ఈ రెసిపీని షేర్ చేయండి. థ్యాంక్ యూ.